తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో బుధవారం ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న నిర్వహించనున్న లక్ష డబ్బులు 1000 గొంతుకుల కార్యక్రమం విజయవంతం చేసే విధంగా గ్రామాన సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 25న మెదక్ జిల్లా కేంద్రంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నామని మాదిగ సోదరులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మురళి మాదిగ, ఎంఆర్పీఎస్ విజిలెన్స్ కమిటీ సభ్యులు పాతూరి రాజు, సీనియర్ నాయకులు మల్యాల కిషన్, బండమీది సల్మాన్, అక్కగారి రాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉమ్మడి జిల్లాలో రేపు రథయాత్ర ప్రారంభమవుతా ఉన్నది. సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి నుంచి. అదేవిధంగా మెదక్ జిల్లాకు వచ్చేటప్పటికి 11వ తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశం, తర్వాత 25వ తారీఖు నాడు మందకృష్ణ మాదిగ మెదక్ జిల్లాకు రాక ఆ సదస్సును విజయవంతం చేయడం కోసం మరి దాని మీద చర్చ జరుగుతూ ఉన్నది. అయితే ఏది ఏమైనా సామాజిక న్యాయాన్ని సమర్థించేటటువంటి సోదర కులస్తులలో కూడా మా అద్దంకి దయాకర్ లాంటి అన్నాలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి కొంతమంది వల్లనే అది ఆగిపోతుందని చెప్పేసి మాకు అర్థమవుతూ ఉన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే కడ అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరి కాలయాపన జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే ఎస్సీ వర్గీకరణ విషయంలో మరి తీర్పును అమలు చేసే విధంగా మేము చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో హైదరాబాద్లో లక్ష దప్పులు 1000 గొంతులతోటి మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తే అప్పుడు జరిగే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం చివరి దశకు వచ్చిన సందర్భంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు పిలుపు మేరకు వచ్చే నెల ఫిబ్రవరి 7వ తారీఖున లక్ష డబ్బులు 1000 గొంతుకల ప్రోగ్రాం హైదరాబాద్ ప్రోగ్రాం ఉంది కాబట్టి దాని కొరకు మెదక్ జిల్లా పర్యటన భాగంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు మెదక్ జిల్లా ప్రోగ్రాం ఉన్నది. మెదక్ జిల్లాలకు వస్తుంది కాబట్టి ఆ యొక్క ప్రోగ్రాం కొరకు గ్యాదర్ చేయడానికి ఆ ప్రోగ్రాం ఎలా సక్సెస్ చేసుకోవాలనే దాని కొరకు 11వ తారీఖు నాడు 2 మండలాల్లో ఉమ్మడి రామాయంపేట ఉమ్మడి మండలాలు 2 నిజాంపేట రాంపేట మండలాలు కలుపుకొని మాదిగ నాయకులు ఏ పార్టీలో ఉన్నా సరే మాదిగ నాయకులు అది టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీలో ఉన్నా సరే ప్రతి ఒక్క మాదిగ నాయకులు ప్రజాస్వామికవాదులు అందరూ రామాయంపేట గ్యాదర్ కావాలని రామాయంపేటలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని గ్రామాల నుంచి ఈ 2 మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి మాదిగ నాయకులు రామాయంపేటకు 11వ తారీఖున రావాలని కోరుచున్నాం. జై మాదిగ. ఎస్సీ వర్గీకరణ విషయంలో చివరి దశలో ఉన్నందున మందకృష్ణ మాదిగన్న గారు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు లక్ష దప్పులు 1000 గొంతుల ప్రోగ్రాం చెలో హైదరాబాద్ ప్రోగ్రాం సక్సెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేడు రామాయంపేట పట్టణంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అందరం కలిసి రామాయంపేటలో ఏ రాజకీయ పార్టీలలో అంటే ఎస్సీలలో 59 కులాల్లో ఉన్న మాదిగ ఉప కులాలకు సంబంధించిన ఏ రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఉమ్మడి రామాయంపేట నిజాంపేట మండలాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైనా సరే రామాయంపేటలో 11వ తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశం ఉంది. కాబట్టి ఈ సమావేశంలో అన్న ప్రోగ్రాంను ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలనే దశలు మాట్లాడడం జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ. జై మాదిగ.